ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు మండలాల్లో కుండపోత వానలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మహబూబ్ నగర్ టౌన్ లోతట్టు ప్రాంతాలకు భారీగా వరద నీరు చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణా పరివాహక ప్రాజెక్టులు ఉప్పొంగుతున్నాయి. జిల్లాలో వర్షాలపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకల్లోకి వరద ప్రవాహం పోటెడుతుంది. అటు ప్రాజెక్టులకు కూడా జలకళ ఉట్టిపడుతుంది. మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి పెద్ద వాగులన్నింటి కూడా వరద ప్రవాహం కొనసాగుతూ వస్తుంది. మహబూబ్నగర్ జిల్లాలో అటు ఉట్కూరు కానీ అట్లాగే నారాయణపేట కానీ మిగతా నాగర్కర్నూలు జిల్లాలో చాలా గ్రామాల్లో కూడా వరద ప్రవాహం కొనసాగుతూ వస్తుంది. వాగుల్లోకి భారీ స్థాయిలో వరద కొనసాగుతోంది. అటు నాగర్కర్నూలు జిల్లాలో ఉమామహేశ్వరం వద్ద జలపాతం కనువిందు చేస్తోంది. భారీ స్థాయిలో నల్లమల్లో కురిసినటువంటి భారీ వర్షానికి జలపాతం పూర్తి స్థాయిలో కనువిందు చేస్తుంది. ఉమామహేశ్వర ప్రాంగణం అంతా కూడా జలపాతం నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహంతో కనువిందు చేస్తుందని చెప్పవచ్చు. ఆ సుందర దృశ్యాలన్నింటినీ కూడా ప్రకృతి ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నాగర్కర్నూలులో రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి హెడ్ క్వార్టర్లో పూర్తి స్థాయిగా జూనియర్ కాలేజీ మైదానంలోకి నీరు వచ్చి చేరింది. ఆ వాటర్ అన్నింటినీ కూడా క్లియర్ చేయడానికి మున్సిపల్ సిబ్బంది పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నారు. దీంతోపాటు మక్తల్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి ఉట్కూరు మండలం మల్లెపల్లి విలేజ్లో భారీ స్థాయిలో వర్షం రావడంతో ఆ వరద ప్రవాహంలో కారు చిక్కిపోయింది. ఆ కారుని బయటికి తీసేందుకు స్థానికులంతా కూడా ఇబ్బందులు పడ్డారు. దీంతోపాటు బలుమూరు మండలం బాణాల సమీపంలో వాగులు పొంగిపోలడం వల్ల బాణాల కొండనాగుల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. చాలామంది విద్యార్థులు స్కూళ్లకు ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల స్కూల్కి చేరుకున్నా కూడా వాళ్ళు మళ్ళీ వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మద్దూరు మండలంలో రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అబంగాపూర్ బూనెటి మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డుపైకి కలవాటిపైకి నీరు ప్రవహించడం వల్ల జనమంతా కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితి కనిపించింది. దీంతోపాటు నారాయణపేటకు సంబంధించినటువంటి సింగారం వాగు, నారాయణపేట హెడ్ క్వార్టర్కి సమీపంలో ఉన్నటువంటి సింగారం వాగు ఉప్పొంగి ప్రవహించడం వల్ల జనమంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా బేసిన్లో కూడా వరద ప్రవాహం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. 3 లక్షలకు పైగా క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. 45 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సో జిల్లా వ్యాప్తంగా కూడా క్షణం గ్యాప్ లేకుండా, నిమిషం గ్యాప్ లేకుండా కూడా రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఆ భారీ వర్షానికి అటు చెరువులు కానీ వాగులు కానీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హెడ్ క్వార్టర్లో కూడా పట్టణాలు పల్లెలు అనే తేడా లేకుండా భారీ స్థాయిలో వర్షం కురుస్తుంది. సో విద్యార్థులు ఎవరైతే మనం చూస్తున్నాం క్లియర్గా స్కూళ్లకు కాలేజీలకు సెలవులు ఇచ్చారు, వాళ్ళంతా కూడా వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు. చిత్తడిగా మారాయి. హెడ్ క్వార్టర్లో కూడా అసలు ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా వర్షం కురుస్తుంది. చాలా చోట్ల భారీ వర్షాలు పరుస్తున్నాయి. కొన్ని చోట్ల అయితే కుంభవృష్టి కురుస్తుంది. ఇక గ్రామాల్లో పట్టణాలు అయితే రికార్డు స్థాయిలో వర్షం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. నాన్ స్టాప్గా వర్షం కురుస్తుంది. దీనివల్ల మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు. భారీ వర్ష సూచన కారణంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. దీంతోపాటు అధికారులు లోతట్టు ప్రాంతాలని అప్రమత్తం చేశారు. ఇది మహబూబ్నగర్ జిల్లాలో వర్షానికి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.